హలో ఎవ్రీవన్, నేను మీ భలే నిర్మలని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీకు ఇప్పుడు వెరైటీ చెట్టు చూపించబోతున్నాను. దీనిని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. దీని నుంచి బుడగలు వస్తాయి. అవి ఎలా వస్తాయో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనిని కుక్క తులసి అంటారు ఇక్కడ ప్రజలు. పిచ్చ తులసి, కుక్క తులసి. తులసిలో చాలా రకాలు ఉన్నాయి. తులసిని దైవంగా భావిస్తారు. అది మంచి తులసి మాత్రమే. తులసి మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ తులసి మొక్కల రకాలు తులసిని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల మరియు సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో కూడా పండిస్తారు. పండించిన తులసి మొక్కలు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి మరియు ఓస్మియం జాతిలో విభిన్న జాతులుగా వర్గీకరించబడ్డాయి. ఈ తులసి ఒక కొమ్మను కానీ లేదా ఒక చిన్ని ఆకుని కానీ మనం కట్ చేసి చూసినట్లయితే దాని నుంచి ద్రవం వస్తుంది, ద్రవంలా వస్తుంది. దానిని మనం పిన్నీస్లో పెట్టి ఊదినట్లయితే బుడగలు వస్తాయి. చిన్నప్పుడు ఈ విధంగా నేను చాలాసార్లు ఆడుకునేదాన్ని. ఇది తులసిలో రకాలు రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి, కపూర్ తులసి అనే చాలా రకాలు ఉన్నాయి. దీనిని కుక్క తులసి అంటారు. పువ్వులు చూసారు ఎలా ఉన్నాయో, తులసి చూసారా, అదిగో రసం ఎలా ఉందో, రసంలా కారుతుంది. దీనిని మనం పినీస్లో పెట్టి ఊదినట్లయితే చాలా బుడగలు వస్తాయి. ఇలా ఇప్పుడు పిల్లలకి తెలియదు, నేను చూపించాను, ఇక్కడ నుంచి బాగా ఆడుకుంటారు. బుడగలు ఊది చూపిస్తాను చూడండి. ఈ తులసి ఇంటి లోపల పెంచినప్పుడు తులసి 60 సెంటీమీటర్లు 24 అంగుళాల ఎత్తు మాత్రమే చేరుకుంటుంది. కాండం కొమ్మలుగా ఉంటుంది మరియు ఉపరితలంపై అనేక వెంట్రుకలు ఉంటాయి. ఆకులు సరళంగా, పెటియోల్గా మరియు దంతాల అంచుతో ఉంటాయి. చూసారప్పుడు నేను బోర్లు ఊది చూపిస్తాను చూడండి. అదుగు ఫినిష్లో పెట్టాను ఆ ద్రవాన్ని. ఇగో బోర్లు చాలా ఉన్నప్పుడు నన్ను వీడియో తీయటానికి ఎవరూ లేరు. అక్కడ ఊదినట్లయితే చాలా బుడగలు వచ్చాయి. అవిగో బోర్లు, బుడగలు, బోరలు కాదు బుడగలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బుడగలు మీరు కూడా ఊది చూడండి. కొంచెం చిన్న కొమ్మను కట్ చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.